యేసు నీ రక్తం తన రక్తం చేత నిన్ను కొనుక్కున్నాడు. ఇక నీ మీద నీకేమి అధికారం లేదు. ఇక నిన్ను నువ్వు సుఖపెట్టుకోవడానికి, నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి, బ్రతకడానికి, ఇష్టం ఉన్నట్టు తిరిగి పెట్టడానికి, పండబెట్టడానికి ఇక నీకు అధికారం లేదు. ఎందుకు? మీ దేహము దేవుని ఆలయము కనుక మీ దేహముతో దేవునిని దేంతో మహిమపరచాలి? ఇందాక దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి మహిమ కలుగును మనం అంటాం. ఎలా మహిమపరుస్తాం? చర్మ వాక్యం చూసి త్వరగా before we go into the script. హల్లెలూయా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ మీ మనసుతోన, మీ హృదయంతోన, మీ దేహముతో దేవుని మహిమపరచుడి. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఈ దేహం దేవునికి అవసరము. యు కెనాట్ ఇన్ ఎనీ వే యూజ్ యువర్ బాడీ ఫర్ యువర్ ప్లెజర్. నీవు నీ యొక్క సుఖము కొరకు, భోగం కొరకు ఈ శరీరాన్ని రక్షింపబడిన పిమ్మట వాడుకోవడానికి వీలు లేదు. అక్కడ భాషకాలు పెళ్లి చేసుకోవడం కాదు. పెళ్లి అనేది దేవుడు పెట్టినటువంటి పరిశుద్ధమైన ఆయన సంకల్ప ప్రకారంగా జరిగే ఒక నిబంధన. పెళ్లి కాకుండా ఎవ్రీథింగ్ అవుట్ ఆఫ్ మ్యారేజ్ ఈజ్ సిన్. వివాహము బయట జరిగే ప్రతిదీ, ప్రతి కాన్వర్సేషన్, ప్రతి శరీర క్రియ అన్ని కూడా జాగ్రత్తము వ్యభిచారం కిందకి వస్తాయి. కనుక యవనస్తులమైన మనము ఇంకా మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఇందాక కీర్తనను చదివాం. దేవుని ఆత్మ ప్రేరేపిస్తుంది. ఏమని? కీర్తనకారుడు ఏమన్నాడు? దేవుడు దావీదుని ఏమని పిలిచాడు? నా హృదయానుసరుడు. దేవుని హృదయాన్ని అనుసరించేటువంటి ఆయన ఒక